బీఆర్టీయూ మాజీ ప్రధాన కార్యదర్శి అదేవిధంగా మినిమం వేజెస్ బోర్డు మాజీ చైర్మన్ నారాయణ గారిని ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతాను. రూప్ సింగ్ అన్న గారికి ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కవితక్క, జై కేసీఆర్. అందరికీ పేరు పేరున మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ మన అందరి అక్క కార్మిక పక్షపాతి మన కవితక్క గారు అంటే ఈరోజు సీడీ రిలీజ్ చేయడం కోసమే కాదు, ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమం అయినా తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో అయినా కార్మికులంటే కార్మికులకు ఎల్లవేళలా అందుబాటు ఉండి ఏదైనా సమస్య తీసుకొస్తే పరిష్కరించినటువంటి నాయకురాలు మన కవితక్క. మనందరం కవితక్కకు ఎప్పటికీ ఎల్లవేళలా రుణపడి ఉంటామని చెప్పేసి అక్కకు తెలియజేస్తున్నాం. ఇంత చక్కటి కార్యక్రమం పాట రిలీజ్ చేయడమే కాకుండా అక్క మీరందరూ ఆందోళన చెందకండి. అక్క ప్రోగ్రామ్ ఏదైనా చేస్తే మంచి బందోబస్తుగా మీతో పాటు తింటుంది, మనందరికీ భోజనాలు పెట్టింది. తొందరపాటు ఏం చేయకండి, మంచి కార్యక్రమం పెట్టింది. ముఖ్యంగా ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు ఎందుకు ఆందోళన చెందుతున్నారంటే అక్క, మనం ఉన్నప్పుడు గతంలో ఒక 3000 మంది సిఐటీలు స్ట్రైక్ చేసి బయటపడితే నాయన్ నరసింహారెడ్డి గారు, ఈటెల రాజేందర్ ఎంతమంది ప్రయత్నం చేసినా వాళ్ళని పెట్టుకోలే. మీరు రంగంలోకి దిగి కేసీఆర్ గారితో మాట్లాడి ఒక్క నిమిషంలో 3000 మందిని పెట్టించినటువంటి ఘనత మీకే ఉంది. మరి రోజు జిహెచ్ఎంసీ కార్మికులు వాళ్ళ కడుపులలో ఉన్నది 2 లీటర్ల నూనె ఇస్తుండ్రి, సబ్బులు ఇస్తుండ్రి, అవన్నీ ఏ ఇయ్యట్లే, జీతాలు కూడా సక్రమంగా వస్తలే. జిహెచ్ఎంసీ కార్మికులే కాదు, ఇక్కడ ఉన్న ఆశా వాళ్ళకి ఇంత అన్నం పెడుతున్నారంటే 10,000 జీతం వస్తుందంటే ఆ పుణ్యము ఆ ఘనత కవితక్కదని చెప్పేసి గర్వంగా నేను చెప్పదలుచుకున్నాం. ఎందుకనంటే రూప్ సింగ్ అన్న మేమంతా తెల్లందాకా రాత్రిపూట లిస్టు రాసి కవితక్క ఆదేశం మేరకు అందరినీ ఒక 600-700 మందిని ప్రగతి భవన్ తీసుకెళ్తే మంచి భోజనం పెట్టి మాకు 3,000-2,000 ఫిక్స్డ్ చేస్తారని చెప్పేసి మీరు అనుకున్నారు. ఒక్కటేసారి 6,000 జీతం మొట్టమొదట పెంచిపించింది కవితక్క. తర్వాత మళ్ళీ 2 సార్లు ఈరోజు 10,000 వరకు వచ్చిండ్రు. ఆ జీతం కరెక్ట్గా రావట్లే, ఇష్టం వచ్చినట్టుగా ఉంది. ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పేసి రకరకాల హామీలతోటి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి మనల్ని అందరినీ రోడ్డు మీద వేసి మన బతుకులు రోడ్డు మీద వేసినటువంటి పరిస్థితి ఉంది. అన్ని రకాల వాళ్ళు ఇక్కడ మన భవన నిర్మాణ కార్మికులు చాలా మంది వచ్చారు. భవన నిర్మాణ కార్మికులకు 8 సంవత్సరాల క్రితమే 2 లక్షలు ఉన్న ఇన్సూరెన్స్ను మన కేసీఆర్ గారు మీ యొక్క చొరవ వలన 6 లక్షలు చేసిండు. కేసీఆర్ గారు 8 ఏళ్ల క్రితం 6 లక్షలు చేస్తే ఈ రోజు ముఖ్యమంత్రి 6 లక్షలను 5 లక్షలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. 10 లక్షలు చేయాలి కదా. కాబట్టి ఈ రకంగా అన్ని రకాల వాళ్ళు ఘోరంగా విఫలం చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మా వాటర్ వర్క్స్ వాళ్ళు క్యాపులు పెట్టుకున్నారు అక్క, యూనిఫామ్లో వచ్చిన వాళ్ళు వాటర్ వర్క్స్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా జిహెచ్ఎంసీ వాళ్ళలాగానే సివరేజ్ వర్క్ చేస్తారు, నీళ్లు ఇప్పుతారు. వాళ్ళకు కూడా ఘోరమైనటువంటి ఒక జీవో లేవని ఉంటే మీ చొరవ వలన వాళ్లకు ఆ జీవో ఇండస్ట్రీలో ఉన్న జీవో తీసేసి గవర్నమెంట్లో ఉండేటటువంటి జీవో 60 ఇవ్వడం వలన అందరికీ 4,000 జీతాలు పెరిగింది. మరి ఇంకా కొన్ని వాళ్ళ సమస్యలు ఉన్నాయి. మీ నాయకత్వంలోనే మీ ఆశీర్వాదంతో తప్పకుండా పరిష్కారం అవుతాయని చెప్పేసి అందరం నమ్ముతున్నాం. తప్పకుండా ఈ రకంగా మినీ అంగన్వాడీకి సంబంధించినటువంటి అక్కడ వరలక్ష్మి ఉంది. కొన్ని ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా మినీ అంగన్వాడీలు మెయిన్ అంగన్వాడీలు కాలే. అది మీరు అసెంబ్లీలో ఫైట్ చేసిండ్రు, కేసీఆర్ గారితో మాట్లాడిండ్రు, మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలు అయ్యిందంటే ఆ పుణ్యము ఆ ఘనత కవితక్కకి దక్కుతుందని చెప్పేసి సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాం. సింగరేణిలో లాభాల్లో వాటా కానీ బోనస్ కానీ అన్ని రకాల ఆర్టీసీలో కానీ కార్మిక వర్గం అంటే కవితక్క, కవితక్క అంటే కార్మిక వర్గం అని చెప్పేసి మనం బిరుదు వేసుకోం. కార్మిక పక్షపాతి కవితక్క. కేసీఆర్ గారి కూతురుగా కేసీఆర్ గారు ఏ విధంగా అయితే కార్మిక పక్షపాతో కవితక్క కూడా తప్పకుండా కార్మిక పక్షపాతి అని చెప్పేసి స్వయాన 15 సంవత్సరాల నుంచి దగ్గరుండి చూస్తున్న వ్యక్తులుగా మేము చెప్పక తప్పదు. కాబట్టి రాష్ట్రంలో ఉన్న కార్మిక వర్గం సంఘటిత అసంఘటిత ఆటో కార్ నుంచి మొదలుపెట్టి సింగరేణి వరకు ప్రభుత్వ తర్వాత కేంద్ర ప్రభుత్వ డిఫెన్స్లో పనిచేసే అన్ని రకాల కార్మికులందరం కవితక్క గారి డైరెక్షన్లో రేపు బీజేపీ తీసుకొస్తున్నటువంటి 4 కోట్లకు వ్యతిరేకంగా కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకొస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు కానీ మనం కవితక్క గారి నాయకత్వంలో ఫైట్ చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. తప్పకుండా ఆ రకమైనటువంటి పద్ధతుల్లో
అక్క డైరెక్షన్లో ఇంకొక ముఖ్యమైన విషయం అక్క, ఇప్పటి వరకు దేశ చరిత్రలో కార్మిక శాఖకు మంత్రి డైరెక్ట్గా ఉంటారు. ఎందుకంటే మన దగ్గర 1,20,00,000 మంది కార్మికులు మంత్రికి యాక్సెస్లో ఉంటారు. రోజువారీ సమస్యలు వస్తుంటాయి, ఫ్యాక్టరీస్లలో తీసేస్తుంటారు. కానీ మన రాష్ట్రంలో మాత్రమే ఒక మూర్ఖమైనటువంటి ముఖ్యమంత్రి ఆ శాఖను సంకలో పెట్టుకొని ఉన్నాడు. ఏ రాష్ట్రంలో కూడా కార్మిక శాఖను ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకోలే. ఇక్కడున్న రేవంత్ రెడ్డి మాత్రమే పెట్టుకున్నాడు. మీరు గలం విప్పవలసినటువంటి అవసరం ఉందక్క. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని గడగడలాడించి కొట్లాడి పోరాడి కార్మిక సమస్యలు పరిష్కరించకుండా ఉండి మీ నాయకత్వంలో పనిచేయడానికి మేము అందరం సిద్ధంగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ, మిట్టపల్లి సురేందర్ అన్న పాట అంటే అది బుల్లెట్ లెక్క ఉంటుంది. కాబట్టి అన్న మనకు పాట ఇది అందించినందుకు తప్పకుండా అన్నకు మనందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, రూప్ సింగ్ అన్న గారికి, అదేవిధంగా మాధవి గారికి, రాజిరెడ్డి అన్న గారికి, మారన్న గారికి, సందీప్ గారికి, అమాలి సీనన్న గారికి, మన సీనన్న గారికి, రామకృష్ణ అన్న గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ. మరొకసారి మేడే శుభాకాంక్షలు. జై తెలంగాణ. కవితక్క నాయకత్వం.